నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో వన మహోత్సవ వేడుకలు గురువారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో జిల్లా అటవీ శాఖ అధికారి దామోదర్ రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జయాదిత్య సిబ్బందితో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అనంతరం డిఎఫ్ఓ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని, వాటిని కేవలం నాటడమే కాకుండా రక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అడవుల రక్షణ అందరి కర్తవ్యమని, ఎవరైనా చట్టవిరుద్ధంగా చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, మంజుల సైతులు, అటవీ శాఖ సిబ్బంది మరియు పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. వనమహోత్సవంలో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హైదరాబాద్లోని గుర్రంగూడలో ఉన్నటువంటి ఫారెస్ట్లో లాంఛనంగా ఈరోజు వనమహోత్సవం ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆ సందర్భంగా వారు 11 జిల్లాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులను, అటవీ శాఖ పరిధిలో చేసిన అభివృద్ధి పనులను ఇనాగరేషన్ చేస్తున్నారు వర్చువల్ మోడ్లో. తర్వాత వారు అందరు జిల్లా కలెక్టర్లను, జిల్లాధికారులను ఉద్దేశించి వారు ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. దానిపైన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా స్క్రీన్లు ఏర్పాటు చేసేసి వర్చువల్ మోడ్లో వినేటట్టుగా, ఇంటరాక్టివ్ కూడా చేసేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 16 కోట్ల మొక్కలు నాటాలని గవర్నమెంట్ వారు నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా మన సూర్యాపేట జిల్లాలో 51 లక్ష మొక్కలు నాటాలని జిల్లా కమిటీ తీర్మానం చేసింది కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన. దాంట్లో భాగంగా 4 లక్షల మొక్కలు అటవీ శాఖ వారు మేము నాటబోతున్నాం. అందులో ఒక 1 హెక్టార్ ఇంటెన్సివ్ ప్లాంటేషన్, హై డెన్సిటీ ప్లాంటేషన్ అనేది చింతలపాలెం మండలంలో ఫారెస్ట్లో మొక్కలు నాటే కార్యక్రమం కోసము ఉపాధి హామీ పథకంలో ఎస్టిమేట్ శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. పని కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రజాపాలన ప్రగతిలో భాగంగా అక్కడ లాంఛనంగా మేము మొక్కలు నాటే కార్యక్రమం కూడా 5వ తారీఖు నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని చేయడం జరిగింది. కలెక్టర్ గారి యొక్క ప్రోత్సాహము, జిల్లా అధికారులందరి యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను కూడా ఒక మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. ప్రతి మండలానికి మన కలెక్టర్ గారు ఒక జిల్లా అధికారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అందులో గ్రామాలకు వెళ్ళి గ్రామ సభలు చేస్తున్నాం. ఆ గ్రామ సభల్లో కూడా అందరి ప్రజలను మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఈ విషయంలో మొక్కలు నరకకండి, సంరక్షించండి, మొక్కలు నాటండి. మనం 33% గ్రీన్ కవర్ ఏదైతే పెంచుకోవాలని మనం నేషనల్ ఫారెస్ట్ పాలసీలో ఏదైతే పెట్టుకున్నామో దానికి అనుగుణంగా 33% మనం సాధించే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఎక్కడైనా వాళ్ళు చెట్లు నరుకుతున్నటువంటి సందర్భాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. అక్కడ మేము వాళ్ళపైన సంబంధిత వ్యక్తులపైన కేసులు నమోదు చేస్తున్నాం, కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఫైన్స్ కూడా చాలా ఎక్కువనే ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని డిస్కరేజ్ చేయాలంటే తక్కువ ఫైన్ వేసినట్లయితే వాళ్ళు మళ్ళీ అదే యొక్క అఫెన్స్కు చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ఫైన్ వేసినట్లయితే దాంతో డిటరెంట్ అనేది ఉంటుంది, ఇక నేరాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా అంటే పెనిటివ్ యాక్షన్ కూడా బలంగా తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకు అవేర్నెస్ అనేది తీసుకొస్తున్నాం గ్రామస్తులతో.